హాయ్ అండి అందరికీ. ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తాను. వీడియో చూసి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా పావు కేజీ కీమా తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఈ కీమా కర్రీ బాలింత్రాలు కూడా తినొచ్చండి. నేను మా చెల్లి బాలింత్రాల కోసం చేస్తున్నాను. ఇది శుభ్రంగా వాటర్ పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఈ నూనెను కొంతమంది గానుగ నూనె అంటారండి, కొంతమంది పప్పు నూనె అంటారండి. ఎందుకంటే నేను చేసేది బాలింత్రాలు కాబట్టి నూనె అనేది వాళ్ళకి సపరేట్ ఉంటుందండి. ఆ నూనెతో చేసుకోవాలండి. నార్మల్గా చేసుకున్నప్పుడు నార్మల్ నూనె వేసి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని శుభ్రంగా యాగనివ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగ మగ్గుతూ ఉంటాయండి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోవాలండి. ఎందుకంటే మటన్లో కలపడకుండా వేగిపోతే మటన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ కీమా అనేది 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. శుభ్రంగా అటు ఇటు కలుపుకుంటూ ఈ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కీమా కర్రీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కీమా అంతా మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కీమా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు వేసుకుని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనిస్తే ఇందులో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూడండి, ఈ వాటర్ వచ్చిన తర్వాత మరొకసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ వాటర్ అనేది ఇంకిపోతుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి. ఇదిగోండి, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను అనేది వీళ్ళు కారం కూడా తక్కువ తినాలండి బాలింత్రాలు. అందుకోసం నేను కారం కూడా చాలా తక్కువ వేసాను. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత కూడా శుభ్రంగా అటు ఇటు కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మటన్ అనేది ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ వేసిన వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోవాలండి. దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. నార్మల్గా చేసుకునే వాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోండి కొంచెం, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం వేసిన వాటర్ కూడా మొత్తం ఇలా దగ్గరికి అయిపోయింది కర్రీ. ఈ స్టేజ్లో మనం కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మటన్ కీమా రెడీ. మా చెల్లి కోసం నేను చేసిన కర్రీ రెడీ అయిపోయింది. నార్మల్గా చేసుకునే వాళ్ళు కొంచెం మటన్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేసిన వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.